సో శ్రీరామ్ గారు మీరు చెప్పండి. అంటే డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ కావచ్చు, ఆర్ ఎల్స్ డబ్బింగ్ టైమ్‌లో కానీ, మూవీస్ చూసినప్పుడు కానీ, మీకు బాగా భయపెట్టింది కానీ, భయం అనిపించిన సీన్? యాక్చువల్లీ ఐ డోంట్ గెట్ స్కేర్డ్ వెరీ ఈజీలీ. హుహు. సో నేను దెయ్యాలతోటి కాఫీ తాగే టైప్స్. సార్ వద్దు సార్ అలా చెప్పకండి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వస్తారు. నేను డబ్బులు కట్టి వెళ్ళి దెయ్యాల కోసం హంటింగ్ అంతా వెళ్ళాను, గోస్ట్ హంటింగ్ అంతా వెళ్ళాను. ఓహ్! వావ్! ఆ మనిషి ఏమో గైడ్ వచ్చి ఇంకా కొంచెం మీరు ఓపిక పట్టాలి, దెయ్యం వస్తుంది వస్తుంది, ఏంటి వచ్చింది, సాయంత్రం అయిపోయింది ఇంకా రాలేదేంటి. సో హాంటెడ్ హౌస్‌కి ఎప్పుడైనా వెళ్లారా? ఐ బీన్ ఎక్స్‌పీరియన్స్. నథింగ్ రియలీ హ్యాపెన్. మేబీ అక్కడ జనరల్లీ జరుగుతుంది అన్నారు. ఆ రోజు పాపం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఓకే. సో బట్ రితిక ఐఎమ్ నేవీ గై హ్మ్. దీనిలో. సో ది ఆస్పెక్ట్ ఆఫ్ దట్ డజంట్ కమ్ అట్ ఆల్. ఓకే. So I prepare myself like that. So my thing will be contradicting with the person who believes in it. So Ritika గారి నమ్మకాలకి నాకు చాలా తేడా ఉంటుంది. హుహు. ఓకే. సో రితిక గారు మాకు తెలిసి అంటే లైక్ నాకు 'గురు' మూవీ నుంచి ఇంకా చాలా మూవీస్ చేశారు. బట్ పర్టిక్యులర్‌లీ నాకు Yes. 'గురు' మూవీలో క్యారెక్టర్ చాలా Yes. ఇష్టం ఆవిడది. సో అంటే లైక్ ఆవిడని పర్టిక్యులర్‌గా ఈ క్యారెక్టర్‌లో తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే లైక్ ఏమైనా కొత్తగా చూపించబోతున్నారా? డెఫినెట్లీ కొత్తగా చూపించబోతున్నాము. వేరేస్ యూ ఆల్వేస్ సీన్ అ బ్రేవ్ రితిక who's been like not scared, but here you will see a negative shade of Ritika who has acted as a murderer, who is afraid of her sins, who's hiding her dark past from her husband. ఆవిడ ఆల్రెడీ తప్పు చేసింది. Ah, ఒక అంటే ఒక పెద్ద నేరం చేసిన వాళ్ళే, ఒక ప్రాణం తీసిన వాళ్ళే జూనైల్ హోమ్ నుంచి మళ్ళీ ఆ ఏ ఇంటి నుంచి ఏ ఇంట్లో జరిగిందో అదే ఇంటికి వస్తుంది ఆవిడ. సో పాత yes. జ్ఞాపకాలు. ఓకే. 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 కానీ మొగుడు తను రిఫార్మ్ అయిపోయింది Mhm. అని తెలుసుకొని పెళ్లి చేసుకున్నాడు అనమాట. హీ బిలీవ్స్ ఇన్ చేంజ్. ఓకే. సో హీ బిలీవ్స్ దట్ ఇట్స్ అబౌట్ రిఫార్మింగ్ అ పర్సన్. తప్పు చేసిన వాళ్ళకి ఇంకో అవకాశం ఇవ్వాలి సరిదిద్దుకునేదానికి అని. సో తనలో ఇప్పుడు తన భార్య వచ్చి అసలు అలాంటి విషయం ఏదో జరిగింది, దానివల్ల తను చెడ్డ మనిషి, మార్పు లేదు అని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా ఎక్కువ ప్రేమించే మనిషి ఈ మొగుడు అనమాట. హస్బెండ్. Yes. మొగుళ్ళందరూ పిల్లల్ని ప్రేమిస్తానే ఉంటారు. కానీ ఏంటో పిల్లలకి అర్థం కాదు. అంతే కదా సార్? చాలా మంచి పాయింట్. ఇలా అండర్స్టాండింగ్ పీపుల్ ఉండాలండి. ఏమో సార్ రేపొద్దున మా ఆయన కూడా అనుకుంటాడు నా పిల్లని నన్ను అర్థం చేసుకోవట్లేదని.